తెలుగు స్పెషల్ నమస్కారం. పాతపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన మామిడి గోవిందరావు ఉన్నారు. ఆయన మాటలోనే ప్రస్తుత విజయానందాన్ని తెలుసుకుందాం. మొత్తానికి మీ లైఫ్ అంబిషన్, ఎన్నో ఏళ్లుగో తపన, ఎన్నో రకాల సేవకాలు చేసిన ప్రజా సేవకుడుగా అధికార ప్రతినిధిగా తరించాలన్నారు. ఈ రోజు మీ కళ సాకారమైంది. ఏ విధంగా? చాలా హ్యాపీ సార్. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాలాంటి సామాన్యుడికి ఒక రాజకీయ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, అలానే ఒక జమీందారు కుటుంబం నుంచి రాలేదు. ఒక సామాన్యుడికి రాజకీయ సమీకరణాల కోసం ఒక సామాన్యుడికి అవకాశం కల్పిస్తే పాతపట్నం నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితులకు మార్పు ఉంటుంది. పాతపట్నం నియోజకవర్గం ప్రజలందరూ వలసలో వెళ్తున్నారు, అక్కడ వెనుకబడి ఉంది ఆ నియోజకవర్గం. ఎట్టి పరిస్థితులు ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఒక సామాన్యుడికి, ఒక సేవా తత్పరుడికి టికెట్ ఇవ్వాలనుకుని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించారు. ఈరోజు ప్రజలు కూడా నన్ను పట్టం కట్టారు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికే నేనే నమ్మలేకపోతున్నాను. ప్రజలు నేను ఒకటి ఆలోచించేవాడిని, సేవ వేరు రాజకీయం వేరు. సేవ వల్ల ప్రజలేమో సేవని రాజకీయంగా ఓటు బ్యాలెట్గా మారుస్తారనే ఆలోచన మాకు ఉండేది. కానీ ప్రజలు ఇలాంటి వ్యక్తికి అవకాశం కల్పిస్తే పాతపట్నం నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించారు. మీకు అందరికీ తెలుసు, మీడియా మిత్రులందరూ కూడా పాతపట్నం నియోజకవర్గం వలసలతో మా నియోజకవర్గం ప్రజలందరూ వలసల కోసం వేరు నియోజకవర్గాలకు వెళ్ళిపోయి అంటే హైదరాబాద్, చెన్నై ఎక్కడికి వెళ్ళి బతుకుతుంటే మా నియోజకవర్గం ఇతర నియోజకవర్గం ఎక్కడి నుంచో వచ్చి రాజకీయ నిరుద్యోగం కోసం మా నియోజకవర్గంలో రాజకీయం చేస్తున్నారు ఈరోజు నాయకులు. ఇది ఒక మార్పు. పాతపట్నం నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో వెనుకబడి ఉన్న నియోజకవర్గం, అభివృద్ధి చెందలేదు. మాకు ఆర్థికంగా అన్ని విధాలుగా అంటే ఉపాధి అవకాశాలు లేవు, విద్య వైద్యం ఏ విషయం చూసినా మౌలిక వసతులు లేవు. అలాంటి నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ఒక తపనతో తప్పనిసరిగా పాతపట్నం నియోజకవర్గ ప్రజల తాలూకు ఆకాంక్ష చట్టసభల్లో అసెంబ్లీలో వినిపించి మా నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతాను, సార్ సామాన్యుడికి పట్టం కట్టే సామాన్యుడికి అవకాశం కల్పించారు. ఈ రోజు నాకు ప్రజల అవకాశం నన్ను గెలిపించి ఒక ఎమ్మెల్యేగా గెలిపించారు. తప్పనిసరిగా మీ ఆశీస్సులు మాకు కావాలి. పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మీ సాయ సంపర్కం కావాలని తప్పనిసరిగా ఆయనకు అడుగుతాను. తప్పనిసరిగా శ్రీ నారా లోకేష్ గారు కూడా నాకు సాయం చేస్తారు. కాబోయే మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారు మామిడి గోవిందరావు ఎవరో తెలియదు అన్నారు. అలాంటి వ్యక్తికి కాబోయే తాజా ఎమ్మెల్యే ఏమని సమాధానం సార్? ఆమె ఆ మాట అన్నప్పుడు ఓటమి దగ్గరికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఒక జాతీయ పార్టీ, ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇచ్చినప్పుడు నాలాంటి వ్యక్తి తెలియని అన్నప్పుడు ఒక సామాన్యుడు పాతపట్నం నియోజకవర్గ ప్రజలు సామాన్యులు ఆమెకి ఏం తెలుస్తుంది సార్? ఇంతవరకు ఆమె గెలిచిన తర్వాత ప్రజల దగ్గరికి కానీ ఏ ఊరు కానీ వెళ్ళడం తెలియదు. మళ్ళీ మొన్న ఓటు ఆడడానికి ఆమె జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకలాగా వెళ్ళారులేండి. అందుకే ఇద్దరును ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే ఆవిడ చాలా తప్పు. ఎందుకంటే ఆవిడ పాతపట్నం నియోజకవర్గ సమస్యలు ఏ రోజు పట్టించుకోలేదు. అన్ని గాలికి వదిలేసి ఆమె వరకు ఆమెది స్వలాభం కోసము, ఆమె పిఏల కలెక్షన్ కోసము, ఇసుక మాఫియా కోసమే చేసింది. కానీ ఏ రోజు కూడా ఆమె పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధి కోసం కానీ, ప్రజల కష్టాల గురించి కానీ, ప్రజలకు కూర్చుని పెట్టి వాళ్ళ తలకు క్షేమ సమాచారం కానీ ఎలా ఉన్నది మీ ఊరని అడిగిన రోజులు దాఖలు లేవని మీకు చెప్తున్నారు సార్.